కీర్తనల గ్రంథం 148 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 148వ కీర్తన 3వ వచనం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలకిద్దాం. ఈ 148వ కీర్తనలో 3వ వచనములో ఒక చక్కని మాట ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చారు. అదేమిటంటే, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి అంటున్నాడు. కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆకాశములో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఒకసారి అబ్రహాముని దేవుడు అలా బయటికి తీసుకుని వచ్చి, అలా ఆకాశం వైపు నీ కన్నులెత్తి నక్షత్రాలను లెక్కపెట్టు అన్నాడు. అబ్రహాం 1, 2, 3, 4 అలా చూస్తూ మరి తుదకు లెక్క పెట్టలేక అలా మౌనముగా ఉన్నాడు. తరువాత దేవుడు అంటున్నాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేస్తానన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నక్షత్రాలకు దేవుడు పేర్లు పెట్టాడంట. వాటన్నిటి లెక్క దేవునికి తెలుసు, నరుడు లెక్కించలేడు. అయితే మరి ఆ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు హృదయములో ఒక ప్రేరేపణ, హృదయములో ఒక స్పందన, ప్రతిస్పందన, ఒక స్పర్శ, తాకిడి నేను అనుభవించాను. అదేమిటంటే, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి అనగానే, మరి ఆకాశములో ఉన్న ఆ నక్షత్రాల కంటే కాంతి గల నక్షత్రాలు ఎవరు? మనము. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మము పొంది ప్రభు బలలో పాల్గొంటూ ఇలా మచ్చ, ముడత, డాగు, కలంకము లేకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తూ ఈ ఆత్మీయ జీవితంలో ప్రభువుతో, ప్రభువు కొరకు, ప్రభు నామాన్ని ప్రకటించే దిశగా దేవుని పిల్లలంగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆ కాంతి గల నక్షత్రాల కంటే మించినటువంటి కాంతి గల నక్షత్రాలము మనము. హల్లెలూయా. నీవు, నేను, మనము నక్షత్రాలను మించి కాంతి కలిగినటువంటి నక్షత్రాలు. దేవుని బిడ్డలారా, ఇది నిజమేనంటారా? ఒప్పుకుంటారా? దేవుని వాక్యములో రాయబడింది, ఆ నక్షత్రాలు ఒక రోజున రాలిపోతాయంట. ఒక చెట్టుకున్నటువంటి పండుల వలె అవి రాలిపోతాయి. ఆకాశం చుట్టబడినటువంటి, త్రిప్పబడినటువంటి ఒక పేపర్ వలె అలా తొలగిపోతుందంట. ఈ భూమి, దాని మీద ఉన్న కాలకృత్యాలు లయమైపోతాయంట. కానీ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనము నిరంతరము నిలిచి ఉంటాం. హల్లెలూయా. లోకము, దాని ఆశలు గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ఈ భూలోకములో బ్రతికినంత కాలం నిలిచి ఉంటాడు. అలాగే చనిపోయిన తరువాత పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో తండ్రితో, ప్రభువుతో సదాకాలము నిలిచి ఉంటాడు. అందుకే వాక్యములో రాయబడింది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచను. హల్లెలూయా. గడ్డి ఎండును, దాని పువ్వు
రాళ్ళు అంటే మనిషిని గడ్డితో దేవుడు పోల్చాడు. ఆ గడ్డి వలె, ఆ గడ్డి ఎలా ఎండుతుందో, దాని పువ్వు ఎలా రాలిపోతుందో, అలా మనిషిని యొక్క జీవితం ఉంటుంది. కానీ దేవుని వాక్యం నిత్యము నిలిచి ఉంటుంది. అంటే ఏ మనుష్యుడైతే, ఏ నరుడైతే ఈ వాక్యము దగ్గరికి వస్తాడో, వాక్యములోకి వస్తాడో, వాక్యాన్ని విని గ్రహించి తన జీవితాన్ని, బ్రతుకు, మనస్సు మార్చుకుంటారో వారు దేవుని పిల్లలై వాక్యము నిలిచి ఉన్నట్లుగా నిరంతరము నిలిచి ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆకాశములో ఉన్న నక్షత్రాలను ఆ రోజు భక్తుడు చూస్తూ అలా ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని యొక్క ఆ మహిమను, ఔన్నత్యాన్ని, దేవుడు చేసినటువంటి సృష్టిని తలంచుకుంటూ అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, సూర్యచంద్రులారా, మిమ్మల్ని సృష్టించింది దేవుడు కదా, సృష్టికర్త కదా, ఆయనను స్తుతించండి. కాంతి కలిగిన నక్షత్రములారా, మిమ్మల్ని సృష్టించింది దేవుడు కదా, మీరందరూ ఆకాశములు అలా వెలుగుతున్నారంటే అది దేవుని పనితనం. కాబట్టి మీరందరూ ఆయనను స్తుతించండి. ఇప్పుడు నేను చెప్పే మాట, రాలిపోయే నక్షత్రాల కంటే నిత్యము నిలిచి ఉండే దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుడు మనకిచ్చినటువంటి కాంతి స్థిరమైనది. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. కాబట్టి ఒక దేవుని బిడ్డగా నీవు నక్షత్రాన్ని మించి కాంతివంతముగా, కాంతి పుంజముగా, ఒక మెరుపు, తేజస్సు, మహిమ నీలో ఉందని నీవు గ్రహించాలి. అలా నక్షత్రము వలె నక్షత్రాన్ని మించి ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే మరి నక్షత్రాల కాంతి మనకు తెలుసు. మరి మన కాంతి ఏమిటి? మన తేజస్సు ఏమిటి? మన మహిమ ఏమిటి? మన వెలుగు ఏమిటి? దానిని మనము తెలుసుకోవాలి. అదేంటో దేవుని వాక్యములో మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం, పాత నిబంధనలు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. మొట్టమొదటిది అక్కడ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, టిక్ చేయండి. అదేమిటంటే, దేవుని బిడ్డలరా, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. హల్లెలూయా. ఉదయ కాంతి అనే మాట అక్కడ ఉంది. దేవుని బిడ్డలరా, ఉదయ కాంతి ఇది దేవుని బిడ్డలకు దేవుడిచ్చినటువంటి ఒక వరము, కృప, తేజస్సు, మహిమ. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఉదయకాలం ప్రార్థనలు ప్రభువుని కలుసుకున్నప్పుడు, ప్రభు మనల్ని కలుసుకున్నప్పుడు మన మీద ఒక కాంతి పడుతుంది. ఎవ్రీడే, అనుదినము, ప్రతిరోజు ఉదయకాలం, ఉదయమున దేవునిని మనం కలుసుకునేటప్పుడు, ప్రార్థనలో దేవుడు మనల్ని కలుసుకునేటప్పుడు ఆయన ముఖకాంతి మన మీద పడుతుంది. హల్లెలూయా. ఆ ముఖకాంతి మన మీద పడినప్పుడు మనలో ఒక నూతన తేజస్సు, ఒక నూతన కాంతి, నూతన ప్రసన్నత, నూతన వెలుగు, నూతన మహిమ, నూతన కాంతి మన ముఖం మీద పడుతుంది. తేజస్సుతో దినాన్ని మనం ప్రారంభిస్తాం. ఉరకలు వేస్తూ రాత్రంతా మరి బలహీనపడి, అంతకుముందు రోజు పగలంతా
పనులు చేసి, అది పరిచర్య కానీ, మీ పనులు కానీ, ప్రయాణాలు కానీ, రాకపోకలు కానీ, ఇంటి విషయాలు, వంటి విషయాలు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, శోధనలు, దేవుని బిడ్డలారా, ఇలా అన్ని విషయాలలో మనం అలిసిపోయి ఆదమరిచి బలహీనులమై సొక్కి సోలి రాత్రికి పడకకు వెళ్ళి అలా పడుకుంటాం. అయితే ఉదయకాంతి దేవుణ్ణి మనము కలుసుకునేటప్పుడు వాక్యములు రాయబడింది, అనుదినము నూతనముగా నీకు వాత్సల్యత పుట్టుచున్నది. వాత్సల్యత అంటే ఏంటి? దేవుని ప్రేమ, తండ్రికి బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆనందముతో పులకించిపోయేటట్లుగా దేవుని ప్రేమ మనలోనికి వస్తుంది. ఆ జాలి కలిగిన కన్నులను మనం చూస్తాం, ఆయన ముఖకాంతిని మనము చూస్తాం. అందుకే భక్తుడు అంటాడు, నేనైతే నీతి కలిగిన వాడనై నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. హల్లెలూయా. ఏమన్నాడు? ఇంకొక మాట కూడా అక్కడే రాయబడి ఉంది, నేను మేల్కొనున్నప్పుడు. ఏంటంట? నేను మేల్కొనేటప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. దేవుని ముఖకాంతి, దేవుణ్ణి కలుసుకొనుట, దేవుని స్వరూప దర్శనం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆకాశములో ఉన్న నక్షత్రాల కాంతి అలా ప్రక్కన ఉంచితే, యేసుక్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మము పొంది దేవుని బిడ్డగా నీవు తీర్చబడిన తరువాత నీకున్న కాంతి ఒకటి ఉదయకాంతి. ప్రతి ఉదయమున దేవుణ్ణి కలుసుకునేటప్పుడు ఆయన ముఖకాంతి నీ మీద పడి అది దేవుని ఉదయకాంతిగా నీ మీద ప్రసరిస్తుంది. దినమెల్లా తేజస్సుతో, మహిమతో, వెలుగుతో నీవు నింపబడి నీ పనులలో, నీ యాత్రలో, నీ బాటలో, నీ పరిచర్యలో నీవు ముందుకు కొనసాగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని మనం చదువుకుందాం. చూడండి, 62వ అధ్యాయం యెషయా గ్రంథం 62వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందాం. సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. చాలా అక్కడ దేవుని బిడ్డలారా, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు. సూర్యకాంతి. రెండవది ఇక్కడ రాయబడింది, దాన్ని మీరు టిక్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే సూర్యకాంతి. సూర్యకాంతి మనకు తెలుసు, ప్రతి ఉదయమున సూర్యుడు ఉదయిస్తాడు. దేవుని బిడ్డలారా, పగలవుతుంది, చీకటి తొలగిపోతుంది. అయితే మరి ఈ సూర్యకాంతి, లోకపు సూర్యకాంతి మనకు తెలుసు. అయితే మరి దేవుని పిల్లలమైనటువంటి మనకు, మన మీద పడే సూర్యకాంతి ఏమిటి? సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు. హల్లెలూయా. ఏంటంట ఇది? సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు. ఈ సూర్యునికి ఒక పేరుంది, అదేమిటంటే నీతి సూర్యుడు. హల్లెలూయా. నీతి సూర్యుడు. మామూలుగా సూర్యుడు ప్రకృతి, లోకం, ప్రపంచాన్ని దేవుడు సృష్టించినటువంటి సూర్యుడు తన స్థానములో ఉండి తన సమయానికి తప్పకుండా వచ్చి లోకాన్ని వెలిగిస్తాడా, లోకానికి వెలుగుని మరి ఇస్తాడా? అయితే దేవుని బిడ్డలారా, ఆ సూర్యుణ్ణి మించి తండ్రి
ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని మనకు నీతి సూర్యుడుగా ఇచ్చాడు. అందుకే మలాకి గ్రంథములో మనం చదువుకుంటాం, నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేయను, మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులేస్తారు. నీతి సూర్యుడు. మరి లోకానికి ప్రపంచానికి సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు. మరి ఎవరిలోనైనా నీతి పుడుతుందా? నీతి ఉదయిస్తుందా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కన్య మరియ గర్భాన జన్మించినప్పుడు లోకములో నీతి పుట్టింది. హల్లెలూయా. పాత నిబంధన కాలములో పాడుకున్నారు, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. కానీ యేసయ్య పుట్టిన తరువాత నీతిమంతుడు ఒకడు పుట్టాడు. ఆ నీతిమంతుడే, ఆ నీతి సూర్యుడే ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పుట్టకముందే నీతి సూర్యుడు మీ మీద ఉదయించును అని చెప్పి వాక్యంలో రాయబడింది. లోకము, ప్రపంచము, మానవాళి నీతిని కోల్పోయి నిత్య నరకాగ్నికి పరిగెడుతూ ఉండగా నీతి సూర్యునిగా ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించి ఆయన తన నీతిని మనకిచ్చాడు. హల్లెలూయా. ఎవరైతే సిలువను కనుగొని యేసును కనుగొని యేసు రక్తములో కడగబడతారో ఆయన రక్తము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండవది, బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు, అయ్యా నేనేంటి నీకు బాప్తిస్మం ఇవ్వటం, వంగి మీ చెప్పులు వారు విప్పుటకు కూడా పట్టుకొనుటకు కూడా పాత్రుడను కాని. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది, ఇప్పటికి కానిము అని చెప్పి ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను చేత యేసయ్య కూడా బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మము పొందుట ద్వారా మనము నీతిమంతులమయ్యాం. నీతిని ధరించుకున్నాం, క్రీస్తుని మనము ధరించుకున్నాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీతి క్రియలు, నీతి మార్గము ఇవన్నీ కూడా ప్రభు మనకు నేర్పాడు. లోకము, ప్రపంచము, మానవాళి దేవుని నీతిని కోల్పోయి తమ స్వనీతితో ఏదో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, ఇలా చేస్తే అలా చేస్తే అలా చేస్తే ఇలా చేస్తే మంచి దొరుకుతుంది, మంచి కలుగుతుంది, ఏదో పుణ్యం అంటూ అటువంటి వాటికి అలవాటు పడిపోయారు. కానీ లోకం తెలుసుకోవాల్సింది ఒకే ఒక్క నీతి. అదేంటంటే యేసు క్రీస్తు కార్చిన రక్తములో పాపములు కడుగుకొని నీతిమంతులుగా తీర్చబడి చనిపోయిన తరువాత పరలోక రాజ్యములో ప్రవేశించాలి. ఇది నీతి, నీతి సూర్యుడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము యేసు రక్తములో కడగబడ్డాం, బాప్తిస్మం పొందాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం, ఇలా పరిశుద్ధ సహవాసముగా మందిరములోనికి వస్తున్నాం, ఇలా ప్రభువుతో సహజీవనము చేస్తున్నాం. హల్లెలూయా. వీటన్నిటి ద్వారా మనకేం కలుగుతుంది? మన హృదయములో నీతి ప్రకాశిస్తుంది. హల్లెలూయా. దీనిని ఏమంటారంటే సూర్యకాంతి. సూర్యకాంతి. నీతి క్రియలు, నీతితో కూడిన జీవితం, నీతి మార్గములో నడుచుట. 23వ కీర్తనలో మనం చదువుకుంటాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, తన నామాన్ని బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఈ అనుభవాలలో నీవు నడిచినప్పుడు నీలో, నీ హృదయములో ఆ సూర్యకాంతి,
నీతి సూర్యుడైన యేసయ్య కాంతి ఉదయిస్తుంది. నీతిమంతులు పోయే మార్గం వేకువ వెలుగు పట్ట పగులగునట్లుగా అంతకంతకు అది తేజరిల్లుతుందంట. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి భక్తి మార్గములో నుండి మనము తొలగిపోకుండా ఇలా ప్రభువులో స్థిరపడి వేరుపారి ఫలించినప్పుడు ఆ సూర్యకాంతి, ఇందాక నేను చెప్పాను ఉదయకాంతి, ఇది రెండవది సూర్యకాంతి. మూడో మాట ఒక్కటి చదవండి, ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండం 6:25. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. చదవండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. హల్లెలూయా. మూడవది సన్నిధి కాంతి. దేవుని బిడ్డలరా, దేవుడు తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నీకేమిస్తాడు? నీకు సమాధానము కలుగు చేయునుగాక. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? కోట్లు ఉన్నా, లక్షలు ఉన్నా, మణులు మాణిక్యాలు ఉన్నా, దేవుని బిడ్డలారా, పదవులు ఉన్నా, గుండె లోతుల్లో హృదయాంతరంగములో సమాధానం లేకపోతే ఆ జీవితము దుర్భరం. సమాధానకర్త ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో మనకున్నటువంటి కృప, మనకున్నటువంటి వరం, మనకున్నటువంటి ఆదరణ, ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, పగలంతా రోజంతా దినమెల్లా దేవుని బిడ్డలారా, ఒక నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరమైన, దీర్ఘకాలమైన దేవుని సన్నిధిలో అలా కూర్చున్నప్పుడు మనకేమి దొరుకుతుంది? సమాధానము దొరుకుతుంది. హల్లెలూయా. దినమెల్లా నీవు అలసిపోయిన రాత్రికి ఇంటికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని సమాధానం నీ హృదయములో నీకు కలుగుతుంది. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు దీర్ఘకాలం ఉంటాయి. మన పితరులు, భక్తులు, దేవుని బిడ్డలారా, సంవత్సరాల తరబడి వారు ఉన్నటువంటి శ్రమలో నుండి, బాధలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి బయటికి రాలేకపోయారు. మోషే 40 సంవత్సరాలు, యోబు 40 సంవత్సరాలు, యోసేపు 13 సంవత్సరాలు, ఇంకా దావీదు కొన్ని సంవత్సరాలు. వీరందరూ కూడా వారు పడిన గోతుల్లో నుండి బయటికి రావటానికి దీర్ఘకాలం పట్టింది. కానీ వారు ప్రార్థించిన మొదటి రోజే దేవుడు వారికి సమాధానం చెప్పాడు. హల్లెలూయా. లోకమంతా వారిని వెర్రి చూపులు చూస్తుంటే దేవుడు ప్రార్థనలో, ఆయన సన్నిధిలో వారిని కరుణ కలిగిన, జాలి కలిగిన చూపుతో చూచి వారి విడుదల ఆ మొదటి రోజే ప్రకటించాడు. హల్లెలూయా. అది దేవుని సన్నిధిలో దొరికే సమాధానం, ఆన్సర్, జవాబు. అది దేవునికి నీకు, దేవునికి నాకు, దేవునికి మనకు మాత్రమే తెలిసిన విజయ రహస్యం, మర్మం. కాబట్టి దేవుని బిడ్డలారా, మూడవది సన్నిధి కాంతి. దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి, అది కేవలం మందిరములో మాత్రమే కాదు, నీ కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా కానీ ఒంటరిగా దేవునితో గడిపే సమయం, సందర్భం, ప్రార్థనలో నీవు కూర్చున్నప్పుడు దేవుడు నిన్ను కమ్ముకొని, దేవుడు నిన్ను ఆవరించి, దేవుడు నీ హృదయములో ఉన్న భారాన్ని, చింతను, వ్యాకులతను తొలగించి, అది ఎటువంటి కర్కశమైన, క్రూరమైన, జటిలమైన, అర్థము కాని
అది ఎటువంటిదైనా, కరుకురాయి అయినా, బండరాయి, మరొకటి ఎటువంటి సమస్య అయినా కానీ దేవుడు దానిని నీటి బిందువు వలె, మంచు బిందువు వలె చేసి ఆ హృదయములో అక్కడ సమాధానము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. అందుకే సన్నిధి కాంతి నీ మీద పడుతుంది, ఉదయ కాంతి నీ మీద పడుతుంది, సూర్యకాంతి, నీతి సూర్యుడైన యేసయ్య కాంతి నీ మీద పడుతుంది. ఇప్పుడు మనం ఎవరో చెప్పండి? కాంతి కలిగిన నక్షత్రాలను మించి దేవుని నక్షత్రాలు, దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వెలుగుని, ఈ తేజస్సుని, ఈ మహిమను, ఈ ప్రసన్నతను, ఈ సూర్యకాంతిని, ఈ ఉదయకాంతిని, ఈ సన్నిధి కాంతిని మనం కాపాడుకుంటూ ఈ కాంతి అంతకంతకు రెట్టింపగునట్లుగా అనుక్షణం ప్రతిక్షణం ప్రభు యొక్క అదుపు ఆజ్ఞలలో మనముండి నీతి మార్గములో నడవాలి. అప్పుడు ఆకాశములో ఉన్న ఆ నక్షత్రాలు కూడా వెలవెలపోయి మనల్ని అలా చూస్తాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పు 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 సోదరి, చెప్పు 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 సోదరా, చెప్పు 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 సోదరి, మంచి రోజులొస్తాయని, మంచి దేవుడున్నాడని, మంచి రోజులొస్తాయని, మంచి దేవుడున్నాడని చెప్పు 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 సోదరా, చెప్పు 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 సోదరి, చెప్పు 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 సోదరా, చెప్పు 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 సోదరి. మెరిసే మెరుపుతో చెప్పు సోదరా, ఉరిమే ఉరుముతో చెప్పు సోదరి, మెరిసే మెరుపుతో చెప్పు సోదరా, ఉరిమే ఉరుముతో చెప్పు సోదరి, నేను కూడా మెరుస్తానని, నీకులాగా మాయం కానని, నేను కూడా మెరుస్తానని, నీకులాగా మాయం కానని చెప్పు 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 సోదరా, చెప్పు 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 సోదరి, చెప్పు 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 సోదరా, చెప్పు 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 సోదరి. కురిసే వానతో చెప్పు సోదరా, తడిసే భూమితో చెప్పు సోదరి, కురిసే వానతో చెప్పు సోదరా, తడిసే భూమితో చెప్పు సోదరి, నేను కూడా పండుతానని, నీకులాగా వీడు కానని, నేను కూడా పండుతానని, నీకులాగా వీడు కానని చెప్పు 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 సోదరా, చెప్పు 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 సోదరి, చెప్పు 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 సోదరా, చెప్పు 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 సోదరి. మంచి రోజులొస్తాయని, యేసు దేవుడున్నాడని, మంచి రోజులొస్తాయని, యేసు దేవుడున్నాడని
చెప్పు 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 సోదరా, చెప్పు 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 సోదరి, చెప్పు 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 సోదరా, చెప్పు 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 సోదరి.